జనగణకు 11,718 కోట్లు 2 దశల్లో నిర్వహణ గ్రామీణ ఉపాధి హామీ ఇకపై పూజ్యబాపు గ్రామీణ రోజ్గార్లో యోజన పని దినాలు 100 నుంచి 125కు ఎండు కొబ్బరి మద్దతు ధర పెంపు బీమా రంగంలో 100% ఎఫ్డిఐలు ఉన్నత విద్య ఒకే నియంత్రణ సంస్థ కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుందంట 60 ఏళ్ల కింద కొన్నది మార్కెట్ ధరకే అభివృద్ధి ఛార్జీలు కలుపుకుంటే అంతకన్నా ఎక్కువే 98% భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నవే సొంత భూములపై మళ్ళీ 12 కట్టాలి 30% కన్ఫర్మేషన్ ఫీజు కూడా మాకు భారమే పరిశ్రమ తరలింపు ఖరీదైన వ్యవహారం ఇక్కడి రియాలిటీ భారం అక్కడి ఖర్చుతో సరి మూతపడ్డ పరిశ్రమలు వారికే దీనివల్ల మేలు పరిశ్రమ తరలింపు సమాజ అవసరం భారం వేస్తుంది మాత్రం యజమానుల మీద 5 లక్షల కోట్ల కుంభకోణం అంటే నవ్విపోతారు మా భూములకు మేము రాజీపడే కర్మేంటి హిల్ట్పై పరిశ్రమల యాజమానుల స్పందన ప్రాథమిక వివరాలతో పంపించిన మేడ్చల్ కలెక్టర్ సిసిఎల్ఏ ఉత్తర్వులు తదితర అంశాలపై ప్రస్తావన ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన ఆంధ్రజ్యోతి ఈ హిల్ట్కు సంబంధించిన ఇండస్ట్రియల్ పార్క్ భూములు ఉన్నాయి కదా దాని తరలింపు కోసం అసలు మా భూములు మేము దాని పరిశ్రమలు అనేది సమాజం దృష్టిలో వస్తువు తయారీ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కానీ దీని భారం అంతా యజమానుల మీద పడుతుందని వాళ్ళు గగ్గలు పెడుతున్నటువంటి పరిస్థితి వచ్చే ఎన్నికలు ప్రస్తుత స్థానాలు అవుతున్నాయి రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు జనగణమన అడ్డు 2028 జూన్కి జనగణమన పూర్తి ఆ తర్వాత పునర్విభజనకు మరో 7.5 వ్యవధి 2034 ఎన్నికలకే కొత్త స్థానాలు ఇక ఈ జనగణమన దీనికి సంబంధించి ఆ పునర్విభజన నియోజకవర్గ పునర్విభజన ఉంది కదా దానికి అడ్డుపడే అవకాశాలు ఉన్నాయని వస్తున్నటువంటి వార్త